భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు తాళ్ల జయమ్మ ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మాజీ వార్డు సభ్యురాలు జయమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఏం కనిపిస్తలేదా మన ఇందులో వచ్చిన అనుభవం. ప్రసాదా అని ముక్కడ కన్ను వేసుకో. మేము ఇంతకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసినాం కాబట్టి మంచి వ్యక్తిని సర్పంచ్ పెట్టుకొని మంచిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సభ దగ్గరకు వచ్చి కలిసి కండవాలు వేసుకొని మేమందరినీ ఊరంతా ఐక్యమత్యమయ్యి కాంగ్రెస్ లో చేరినాం మేమందరము. అట్లా అని చెప్పి నాతో పాటు మహిళలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా కల్పించిన కాంగ్రెస్ లో. ఇప్పుడు మంచి వ్యక్తిని చూసుకొని మేము కూడా ఓటు వేసుకోవాలని చూసుకుంటున్నాము. లింగం అని ఎన్నుకొని వేయాలని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే సాపు ద్వారా అభివృద్ధిని చూసి రావాల్సి వచ్చినాం. ఎవరు ఈరోజు చౌదరిగూడ గ్రామం నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. గ్రామ సభ్యులందరూ కూడా జయమ్మ గారు ఇంకా మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా రాజుగారి రాజ్యంలో మొత్తం వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. లింగం గిన చాలా మంది పేర్లు మేము అనుకోదు, అందరూ కూడా నాయకులే, అందరూ కూడా లీడర్లే. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే మన ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారో అభివృద్ధిని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చాలా మంది కూడా ఆలోచిస్తారు, ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ విధంగా డెవలప్ చేస్తానో ఆలోచనతో ఉన్నాడు. మనం చూసిన రైతు బంధే కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఎవరే కానీ ఏ ప్రభుత్వమైనా ఎవరేమైనా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తాం. ఈ ప్రభుత్వం కూడా అంచెలను చేసుకుంటూ వస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కావడం చాలా చేయలేదు, చాలా సంతోషం. నేను కూడా ఎమ్మెల్యేగా వీళ్ళందరి సహకారంతో 4వ సారి గెలవడం కూడా నాకు గొప్ప. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణపడి ఉన్నందుకు నేను అందరూ డెవలప్ చేసే బాధ్యత నాకు ఉంటుంది. ఆ డెవలప్ చేసే బాధ్యత అంటే ఇలాంటి యువకులందరూ కూడా నా అమౌంట్గా డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాను. ఆయన కాన్స్టిట్యూన్సీ ఇంకా డెవలప్ చేసే ఆలోచన ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నాడు, ఇప్పుడు ఏదే కానీ తొందర పడవద్దు, నిదానంతో పని చేసుకొని ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఏదైతే న్యాయం చేయాలో న్యాయం చేస్తారు. చాలా మంది మూసీ నది మీద మీరు చూస్తున్నారు, పరపకుండా లేకపోతే ఎక్కడో పరపకుండా అవసరం లేదు. మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా మూసీ నది మంచి డెవలప్ చేయాలని ఆలోచనతో మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ మంచి డెవలప్ చేయాలని ఆలోచనతో చాలా మందిని చూసినాను. మీరు కూడా ఎంతో మంది అన్నారు కానీ ఎవరు కూడా డెవలప్ చేయాలని పని మొదలు పెట్టుకుని షురూ చేసి అందుకని ఇవన్నీ కూడా ఈరోజు పార్టీలో చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ రేపు అందరూ కూడా అవకాశం వస్తుంది.
ఒక మంచి అవకాశం స్థానిక ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఆ ఎలక్షన్ వచ్చిన మీరందరూ కూడా మీరే కూర్చొని మీరే క్యాండిడేట్ని తీసుకొని మన పార్టీని గెలిపించుకున్న బాధ్యత మనం తీసుకోవాలి. ఈ రోజు ఏ విధంగా అయితే పార్టీలోకి వచ్చినామో ఆ విధంగానే మనం అందరం కూడా పార్టీ డెవలప్మెంట్ ముందుకోవాలని కోరుతున్నాం. మొత్తం మీద పార్టీలో కలవడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది వచ్చారు. ఒక పార్టీ ఊళ్ళోకి రండి చాలా మంది కూడా వస్తాను. సౌదం కూడా మేము కూడా ఊళ్ళో పోయి కూడా అందరినీ పార్టీలో కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి అవకాశం, ఇలాంటి అవకాశం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నాయకులు ఎన్నుకున్నారు. నాయకుడు ఎన్నుకున్న తర్వాత పనిచేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం. థ్యాంక్ యూ.